1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దాని వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్లు 3 ఏళ్లు చెట్లు కూడా ఉండేటివి. పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు. చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈ రోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీల్లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది.